వైసీపీని విభేదించి జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న బాలినేని వైసీపీ కుటుంబంతో సంబంధాలు బలంగానే ఉండేవి. బంధుత్వం కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేను చేయడంతో పాటు మంత్రి పదవి ఇచ్చారు. బాలినేని సైతం రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల విధేయతతో మెలిగేవారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. మంత్రి పదవి సైతం వదులుకున్నారు. అయితే ఇప్పుడు అదే బాలినేని జనసేనలో చేరారు. భవిష్యత్తు చాలా రకాల ఆశలు పెట్టుకున్నారు. కానీ పరిస్థితి అనుకూలించేలా లేదు. అందుకే ఇప్పుడు తీవ్ర అంతర్మథనంలో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు బాలినేని. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని భావించి చాలా రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సైతం పట్టించుకోకపోవడంతో జనసేనలోకి వెళ్లిపోయారు. అయితే జనసేన టీడీపీ కూటమిలో ఉంది. ఒంగోలులో బాలినేనిపై టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలిచారు. ఇప్పుడు బాలినేని జనసేనలో చేరికను జనార్దన్ వ్యతిరేకించారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో పవన్ బాలినేనిని జనసేనలో చేర్చుకున్నారు. బాలినేని సేవలను వినియోగించుకుంటామని కూడా పవన్ ప్రకటించారు. దీంతో గట్టి హామీతోనే బాలినేని జనసేనలో చేరి ఉంటారని అంతా భావించారు. అయితే టీడీపీ కూటమి నేతలు బాలినేనిని పట్టించుకోవడం లేదు. సొంత పార్టీ జనసేన నేతలు సైతం పెద్దగా ఆహ్వానించడం లేదు. దీంతో డిఫెన్స్లో పడిపోయారు బాలినేని. బాలినేని సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నా కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి బాలినేనిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2009లో సైతం బాలినేని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు సైతం మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. అయితే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంత్రి పదవి వదులుకుని వైసీపీలో చేరారు బాలినేని. అయితే 2014లో బాలినేని ఓడిపోయారు. 2019లో ఆయన గెలవడంతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో బాలినేని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. అయితే మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆవేదనకు గురయ్యారు. అప్పటి నుంచి క్రమేపీ పార్టీకి దూరమవుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అయిష్టంగానే పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది రోజులకే పార్టీలో కొనసాగలేక ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని ఆశించినా అవి అందకపోవడంతో జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడంతో జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి ఒంగోలు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జనార్దన్ ఉన్నారు. ఆయనను కాదని బాలినేనికి సీట్ ఇచ్చే ఛాన్స్ లేదు. అందుకే బాలినేని అనవసరంగా జనసేనలో చేరానా అన్న బాధలో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన టికెట్ రాకుండే ఇండిపెండెంట్గా అయినా ఒంగోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తా అని సంచలన ప్రకటన చేశారు.